వరంగల్ విమానాశ్రయానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా ఇతర పట్టణాల్లో విమానాశ్రయాలు లేవు. కేంద్రం ఎన్నిసార్లు అడిగినా గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదు. బణకచెర్ల అంశంలో నిందలు వేయటం తప్ప సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కేంద్రం వేగంగా పూర్తి చేస్తుందన్నారు. కాజీపేట యూనిట్ను కోచ్ వ్యాగన్ల నుంచి ఇంజన్ల తయారీ వరకు విస్తరిస్తాం. బడ్జెట్ కూడా 200 కోట్లతో ప్రారంభమై మరో 200 కోట్లు పెరిగిందన్నారు. కాజీపేట రైల్వే పరిశ్రమతో దాదాపు 3000 ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే విశాఖపట్నం గాని, రాజమండ్రి కానీ, విజయవాడ గాని, కర్నూలు, పుట్టపర్తి, తిరుపతి అనేక ఎయిర్పోర్ట్లు అక్కడ ఉన్నాయి. మన దగ్గర ఒకటే ఎక్కువ ఎయిర్పోర్ట్. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి స్వయంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రగతి భవన్కి వెళ్లి జ్యోతిరాదిత్య సింధియా గారు స్వయంగా మాట్లాడాడు ల్యాండ్ ఇవ్వాలని చెప్పి. ఇగో అగో అంటూ రాళ్లు వేయడమే తప్ప, విమర్శించడమే తప్ప ఏ రోజు కూడా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ చేయడానికి ఆ రోజు రాలేదు. ఇప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తరాలు రాశాను. ఇప్పుడు కూడా మనవి చేస్తా ఉన్నాను. భూసేకరణ పనులు వరంగల్లో వేగవంతంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ కు సంబంధించి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి కూడా పూర్తిగా ముందుకు రావాల్సినటువంటి అవసరం. ఇప్పటికే 50% వరంగల్ రింగ్ రోడ్డు కూడా నేషనల్ హైవేతో అనుసంధానం చేసి వరంగల్ 50% రింగ్ రోడ్డు 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పూర్తి చేసింది. వరంగల్ రింగ్ రోడ్, మిగతా రింగ్ రోడ్ రాష్ట్ర ప్రభుత్వం వేసుకోవాలి. మన ఓఆర్ఆర్ లాగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే అసలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదంట. ఇద్దరు ముఖ్యమంత్రులు, కడతాను ఒక ముఖ్యమంత్రి, కట్టొద్దని ఒక మంత్రి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరిని పిలిచి కూర్చుండబెట్టాల్సినటువంటి సిస్టమ్ బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి లాస్ట్ 11 years గా కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్, ఒక సహకార సమైక్య విశ్వాసం సిస్టాన్ని మేము విశ్వసిస్తాం కాబట్టి, కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి ఈరోజు మేము ఈ 2 రాష్ట్రాలను పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ యొక్క రివర్ లింకేజ్ ద్వారా ఈ రకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని అటల్ బిహారీ వాజ్పేయి గారు, స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఒక చొరవ తీసుకొని లివర్ లింకేజ్ మీద పెద్ద ఎత్తున ప్రజలను అవేర్నెస్ చేశాం. ఎవరైతే మా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి వాళ్ళని కూడా ఒప్పించి లివర్ లింకేజ్ మీద ఒక చర్చ మొదలుపెట్టాం. ఇప్పుడు కూడా దాని మీద భారత ప్రభుత్వము ముందుకెళ్తా ఉంది. మరి మీకు అందరు తెలిసి ఈరోజు ఈ యొక్క బనకచెర్లకు సంబంధించినటువంటి విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచాం. మేము జడ్జిమెంట్ ఇవ్వడం కోసం పిలవలే, ఫెసిలిటేటర్ గా రెండు రాష్ట్రాల మధ్యలో సమస్య ఉంది కాబట్టి పరిష్కారం చేయాలా, చేసుకోవాలి. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మాట్లాడుతున్నారు. ఎట్లా మీటింగ్ పెడతారు, వీళ్ళు ఎట్లా పోతారు. నేను మరి వాళ్ళ పాలసీ వాళ్ళకు లేకపోతే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక పాలసీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాలసీ, బీఆర్ఎస్ లాగా బీజేపీ ఉండదు. వాళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళు పాలసీలు మార్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నేను కేసీఆర్ ఒక జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి ప్రగతి భవన్ లో ఏ రకంగా గోదావరి నీళ్లు కృష్ణాకు తరలించాలని, ఇంజనీర్లు కాదు కేసీఆర్ గారే స్వయంగా మైక్ పట్టుకొని, మీకు తెలుసు కదా మన ముఖ్యమంత్రి గారు మరి అపరిచితుల్లాగా అన్ని చేస్తారు. అంటే పాత ముఖ్యమంత్రి అపరిచితుల్లాగా అన్ని, ఇంజనీర్ ఆయన్నే, అడ్మినిస్ట్రేటర్ ఆయన్నే, సైంటిస్ట్ ఆయన్నే, మేధావి ఆయన్నే, అనేక వేరు ఎజెండాలతో వచ్చారు ఇద్దరు కూడా. కృష్ణా గోదావరి జలాల మీద మరి అలా వేరే ఎజెండాలు వచ్చినప్పుడు కూడా శాశ్వత పరిష్కారం కూడా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ విషయంలో మరి కొంత అందరూ కూడా ఏకాభిప్రాయంతో, రాజకీయ పార్టీలు అల్టిమేట్ గా మనము ప్రజలకు మేలు చేయాలి. ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నీరు అందించేటువంటి ప్రయత్నం, వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. మన రాజకీయాల కారణంగా మరి అనేక సంవత్సరాలుగా సముద్రంలో పోతున్న నీరును మనము ఉపయోగించుకోవాలి తెలంగాణకు. మరి నేను రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు తర్వాత ఒక 6 నెలల తర్వాత ముఖ్యమంత్రికి వచ్చారు. ఆయన బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కావాలని అడుగుతున్నారు. మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఈ 2 సంవత్సరాలు కావస్తున్నది, ఇంకా మీరు దీనికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీళ్ళు ఏ రకంగా ఉపయోగించుకోవాలంటున్నారో ఏదైనా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారా? గతంలో కేసీఆర్ కాళేశ్వరం పేరుతో మరి అనేక రకాలుగా మరి ఏ రకంగా అన్యాయం చేశారో మనకు తెలుసు. ఆ రోజు నిధులను దోచుకున్నారు, నీళ్ళని సముద్రంలో వదిలారు. నిధులు నియామకాలేమో కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారు. కాబట్టి ఏ మాత్రం వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు బయటపడాల్సినటువంటి అవసరం ఉంది.